హలో వెల్కమ్ టు డక్కన్ టుడే. ఈరోజు స్పెషల్ న్యూస్ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ఆల్రెడీ మొన్న హర్ష సాయి గురించి మనం ఒక స్పెషల్ న్యూస్ చూసుకున్నాము. ఈరోజు విఆర్ రాజా అని చెప్పేసి ఈయన టెక్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాలో ఒక ఛానల్ పెట్టారు, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ జనాలందరినీ మోటివేట్ చేసి ఆయనకు సబ్స్క్రైబర్ దాదాపు ఒక 1 మిలియన్ వరకు సబ్స్క్రైబర్ తీసుకొచ్చుకొని అందరిని మోటివేట్ చేసి, ఈయన ప్రాపర్ వచ్చేసి విజయవాడ, కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రజలను మొత్తం మోటివేట్ చేసి ఇబ్బంది పెట్టి, నేను ఒకసారి విఆర్ రాజా గురించి చెప్తా. ఈయన విఆర్ రాజా, ఈయన గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ప్రజలారా. ఈరోజు విఆర్ రాజా ఈయన చూడండి, ఈయన దాదాపు ఒక 1.4 మిలియన్స్ సబ్స్క్రైబర్లు. ఈయన నేనేదో 1.4 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నాడు, నేనేదో ప్రజలకు మంచి చేస్తా, నేనేదో ఉద్ధరిస్తా, నేనేదో పొడుస్తా అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి విఆర్ రాజా అని ఒక పెట్టి నేను ఒక టెక్ ఫ్యాక్ట్స్ అంటే నిజాలు చెప్తా అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ ఈయన చెప్పే నిజాలను ఎక్కడి నుంచి తీసుకొస్తా తెలుసా? గూగుల్ నుంచి వెళ్ళి, గూగుల్ నుంచి సెర్చ్ చేసి ఆయన నేను ఈ ఆస్ట్రేలియాకి వెళ్ళిన, ఒక పలానా ఏరియాకి వెళ్ళిన, ఈ ఏరియాకి వెళ్ళి నేను ఇక్కడ ఫ్యాక్ట్స్ చూసిన, ఒక ఆస్ట్రేలియాకి వెళ్ళిన అని చెప్పేసి అక్కడ జరిగిన సిచ్యువేషన్ అని నేను దగ్గర నుండి చూసినట్టు క్రియేట్ చేసి చెప్తాడు. అట్లా చెప్పి ఏం చేసిండు, జనాలలో సబ్స్క్రైబర్లు పెంచుకుండు. సరే ఓకే, సబ్స్క్రైబర్ చేసుకున్నావు, ఓకే నీ పన్ను చేస్తున్నావు, అంతవరకు బాగానే ఉంది. నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెంచుకొని నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నావు అంటే జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నావు. దాదాపు అసలు ఒక 4 ఇయర్స్ ఉంచాలండి, 4 ఇయర్స్ బెట్టింగ్ యాప్స్, ఒక 4 సంవత్సరాల నుంచి బెట్టింగ్ యాప్స్ నడిపిస్తుంది మనోడు. దాన్ని మొత్తము ఆ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఎంతవరకు అంటే ఎంత దారుణాన్ని దిగజారిందంటే, మొన్న విజయవాడలో బాగా గమనించండి ప్రజలారా, మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి కదా. ఆ వరదలు వచ్చినప్పుడు అక్కడ అంతమంది విజయవాడలో అల్లకల్లోలం అవుతుండే. ఈయన ప్రాపర్ విజయవాడనే, అక్కడ అంతమంది ప్రజలు అల్లకల్లోలం అయ్యి ఇబ్బంది పడుతుండే, ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతుంటే అదేం పట్టనట్టుగా మంచిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకోండు. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసుకొని అసలు మామూలు కాదు, ఇంకా కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకొని మళ్ళీ ఇంకా ఈయన ఫ్యాక్ట్స్ అని ఎట్లుంటాయో చెప్పండి ప్రజలారా. చూడండి, రామాయణం అంటాడు, మహాభారతం అంటాడు. ఈ రామాయణ మహాభారతం ఈ రెండింటి పేరు చెప్పి ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏందో నీకు తెలుసా అని ఈయన చర్చ పెడతాడు. అసలు యాక్చువల్గా సరే, నువ్వు ఒక సమాజానికి మంచి చేసే ఉద్దేశమా, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఓకే, నువ్వు నీ బాధలో పడి నీ తిప్పల్లో పడుతున్నావు, ఓకే. నువ్వు ఇంతమంది ప్రాణాలను బలిగొని ఇంతమందిని ఒక బెట్టింగ్ యాప్స్కి ఎడిట్ చేసి ఇంతమంది నువ్వు ఒక 1.4 సబ్స్క్రైబర్ ఉన్నావు కదా, నీకు ఆ సబ్స్క్రైబర్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? మంచి విషయాలు ప్రజలకు నువ్వు చేరవేయాలి. నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే చాలా మంచి విషయాలు ప్రజలకు చేరవేయాలి. ఇలాంటి లంగ పనులు చేసి నువ్వు కోట్లు సంపాదించుకొని అసలు ఎట్లా మీకు అసలు కొంచెమన్నా ఒక మానవత్వం లేకుండా ఇంత దారుణాన్ని కొడిగట్టారు. నువ్వు చూడండి ప్రజలారా, ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఒక సెంట్రల్ గవర్నమెంట్ నిన్న ఒక్కరోజే నిర్మలా సీతారామన్ సెంట్రల్ గవర్నమెంట్ 357 బెట్టింగ్ యాప్స్ టోటల్గా 357 బెట్టింగ్ యాప్ సైట్లను ఒక్కటేసారి బ్లాక్ చేసి పడేసారు. 357 బెట్టింగ్ యాప్స్ బ్లాక్ చేయడము అది సెంట్రల్ గవర్నమెంట్. మరియు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి 25 మంది మీద కేసు చేసి పడేశారు. దీనికి సంబంధించి ఆ సిట్ కూడా నిర్వహించి దానిపై ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి దీనిపై ఒక తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి విఆర్ రాజా ప్రమోట్ చేసింది కదా, ఈ ప్రమోట్ చేసిన వ్యక్తి వల్ల చాలా మంది నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది కోటాను కోట్లు, కొంతమంది లక్షలు. ఒక్కోరైతే వీళ్ళు నమ్మి పెట్టినందుకు అసలు మనం ఒక అంచనా ప్రకారం కానీ ఒక న్యాయబద్ధంగా అడిగితే వీడు ఖచ్చితంగా ఈయన ద్వారా నష్టపోయిన వాళ్ళకి ఈజీగా ఒక్కొక్కరికి 3 కోట్లు ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అంటే ఒక 3 కోట్లు ఒక పర్సన్కు నష్టపోతే ఇచ్చే సిచ్యువేషన్ ఉన్నదంటే వీడు ఎంత స్కామ్ చేసిండు.
ఈ విఆర్ రాజా అనే పర్సన్ ఎంత స్కామ్ చేసినా మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకుని పదిలేరా. ఇంకొకటి ఏంటంటే నిన్నగాక మొన్న మన రంగారెడ్డి జిల్లాలోనే ఆర్ఆర్ డిస్టిక్, ఈ ఆర్ఆర్ డిస్టిక్లో గుండ్లపోచంపల్లి అని విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక అబ్బాయి 2 లక్షలు ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి మొన్ననే 4 రోజుల క్రితం చనిపోయాడు. అంతకంటే ముందు ఎంతోమంది చనిపోయారు. కానీ ఇలాంటి విషయాలు అనేవి ఈ సందర్భాన్ని బట్టి, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా సమాజంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ. ఇప్పుడు ఈ విఆర్ రాజా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడమే కాకుండా ఈ ట్రేడింగ్ యాప్స్ ఉంటాయి, ఐడియా ఉందో లేదు మీకు? ఈ ట్రేడింగ్ యాప్స్ ఉంది కదండి, అంటే ఈ రోజు నీకు షేర్ మార్కెట్ వాల్యూని బట్టి నువ్వు ట్రేడింగ్ చేస్తే నీకు ఇంత వస్తుందని చెప్పేసి ఉంటుంది కదా. ఈ ట్రేడింగ్ కూడా ఈయన చక్కదానికి ట్రేడింగ్ కూడా చెప్తాడు. ఈయన ఈ ట్రేడింగ్ ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి. అంటే ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి అసలు దానికి లైసెన్సే లేదు. బినోమో కంపెనీ అని ఉంటుంది. ఈ బినోమో కంపెనీ అనేదాన్ని ఈయన అడ్వర్టైజ్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కోట్ల పైసలు తీసుకున్నాడు మొత్తం. అదే అంటే ఈయన పని మొత్తం ఏంటంటే ఈ ప్రజలను మోసం చేయాలని నమ్మిన ప్రజలు, నిన్ను నమ్మి నీ సబ్స్క్రైబర్లు అన్నప్పుడు నీ ప్రజలకు నువ్వేం చేసినావు, నీ జనాలకు నువ్వు అసలు ఏం మంచి మెసేజ్ ఇద్దామనుకుంటున్నావు? దయచేసి మిత్రులారా, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అసలు ప్రతిరోజు రెగ్యులర్గా ఈ బెట్టింగ్స్ గురించి ఎందుకు చెప్తున్నావు కూడా ఒకసారి బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు ఐపీఎల్ సీజన్లో చాలా అంటే చాలా బెట్టింగ్స్, ఎంతోమంది అసలు బెట్టింగ్స్, ఎంతోమంది బుకీలు ఉంటారు. వాళ్ళని నమ్మి మీరు అనవసరంగా నష్టపోకండి. ఈ బెట్టింగ్స్ అనేది యాప్స్ చాలా దరిద్రము. ఈ బెట్టింగ్స్ అనేది దరిద్రము. యాప్స్ ఒక విషయం పక్కన పెడితే ఈ బెట్టింగ్ అనేది దరిద్రం. నువ్వు నష్టపోతావు, నీ కుటుంబ సభ్యులు నష్టపోతారు, నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతుంది. దయచేసి ఈరోజు నీ కష్టాజితమే నీది. ఏదో కూర్చుంటే నీకు ఇప్పటికిప్పుడు కొన్ని 100 వస్తున్నాయి, 1000 వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే దయచేసి మీరు పప్పులో కాలేసినట్టే. దయచేసి అలాంటి విషయాల్లో దూరంగా ఉండండి. కావాలంటే రోజుకు 2 గంటలు కష్టపడేది ఇంకో 3 గంటలు కష్టపడదాం, అంతే తప్పించి ఒక బిజినెస్ పెట్టుకోండి అవసరం ఉంటే. ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి చెప్పేవాళ్ళు ఓ బిజినెస్ ప్లాన్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు నిర్ణయం చేసుకోండి, అంతే తప్పించి దయచేసి ప్రజలారా దీనిపై మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఖచ్చితంగా మీరు ఈ బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి చెత్తనా కొడుకులు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. వాళ్ళందరూ ప్రమోట్ చేస్తూనే ఉంటారు. దాదాపు తెలంగాణ 25 మందిలో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తీవ్రమైన వాళ్ళపై కోపంతో వాళ్ళపై ఖచ్చితంగా చట్టపరమైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా తీసుకుంటుంది. దయచేసి ఇలాంటి ప్రమోషన్ చేసే యూట్యూబర్స్ మీ అందరికీ జాగ్రత్త. మీరు మరీ చెప్తున్నాం, మీరు ఇలాంటి ఇంకోసారి ప్రమోట్ చేయాలని చూసినా కానీ చట్టపరంగా చర్యలు అవుతాయి. ఇంకొకటి, ఈ విషయంపై సజ్జనార్ గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకొచ్చి దీనిపై కావాలని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ప్రజలను ఎవరైతే మభ్యపెట్టి, ఎవరైతే తప్పదో పట్టిస్తారో వాళ్ళందరిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచనలో కూడా సజ్జనార్ ఉన్నారు. సో ఇదండి ఈరోజు స్పెషల్. మిగతా రేపు చూసుకుందాం. థ్యాంక్ యూ.